ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అదిరే గుడ్ న్యూస్. ఈ నెల అనగా ఆగస్టు 20 నుంచి 24 వరకు మీ ఊరిలోనే స్పెషల్ సర్వీసులని పొందవచ్చు. ఇంతకీ ఏమిటా విషయం అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? మరి ఆ విషయం ఏమిటనేది తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఆధార్ కార్డ్, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ప్రతి ఒక్క పనికి ఈ ఆధార్ అనేది అవసరం అవుతుంది. మీరు సంక్షేమ పథకాల ప్రయోజనాల్ని పొందాలన్నా, లేదంటే పాన్ కార్డ్, రేషన్ కార్డులు పొందాలన్నా, చివరికి సిమ్ కార్డు తీసుకోవాలన్నా సరే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాలి. అంటే మన దేశంలో ఆధార్ కార్డుకి ఉన్న ప్రాధాన్యత అది. అయితే ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను మాత్రం తెలుసుకోవాల్సిందే, లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ఒక వ్యక్తికి కేవలం ఒక్క ఆధార్ కార్డు మాత్రమే వస్తుంది. అందువల్ల ఆధార్ కార్డు కలిగిన వారు అందులో వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని 1కి 10 సార్లు సరిచూసుకోవాలి. ఈ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే రావచ్చు. అందుకే ఆధార్ కార్డు కలిగిన వారు వివరాలని చెక్ చేసుకుని తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు. సాధారణంగా అయితే ఆధార్ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ తప్పులని సరి చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఈ పని అయితే చేసుకోవచ్చు. అయితే పరిమిత సేవలకే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే గానే ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాల వద్దకు కూడా వెళ్లాల్సిన పని లేదు. ఈ నెల అనగా ఆగస్టు 20 నుంచి 24 వరకు, అంటే 4 రోజులు అంగన్వాడీలు, స్కూళ్ళు, కాలేజీలు, సచివాలయాల సెంటర్లలో ప్రభుత్వం ఆధార్ క్యాంపులని నిర్వహించనుంది. అందువల్ల మీరు ఆధార్ కార్డులని అప్డేట్ చేసుకోవాలని భావిస్తే ఈ సేవలని పొందవచ్చు. అలాగే కొత్తగా ఆధార్ కార్డు నమోదు, 5 ఏళ్ళు నిండిన పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ కార్డు పొంది 10 ఏళ్ళు పూర్తయిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ వంటి సేవలను కూడా ఇక్కడ మనం పొందవచ్చు. అంతేకాకుండా ఆధార్ కార్డులో పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ మార్పు వంటి సేవలను కూడా మీరు ఇక్కడ పొందవచ్చు. అందువల్ల మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడానికి చూస్తున్నట్లయితే ఈ సేవలని ఉపయోగించుకోండి. అలాగే ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ప్రజలకి విజ్ఞప్తి చేసింది. 10 ఏళ్ళు మించిన ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలని తెలియజేసింది. సో ఫ్రెండ్స్, మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారికి కూడా ఈ టాపిక్ అనేది హెల్ప్ అయ్యేలా చూడండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.